ఈ మార్వాడి గో బ్యాక్ నినాదాన్ని ఎత్తుకోవాలని మీకు అనిపించింది? ఇందులో ప్రధానంగా ఇవాళ తెలంగాణలో మన కల్చర్ చూసినా ఏం చూసినా వ్యాపారం అనగానే కోమట్లు వైశ్యులు గుర్తుకొస్తారు. చిన్న చిన్న బిజినెస్లు ఇవన్నీ కూడా, కిరాణా షాపుల దగ్గర నుంచి. ఏ రకంగా మీకు ఎఫెక్ట్ అవుతుందని మీరు ఈ నినాదాన్ని ఎత్తుకున్నారు? అంటే బేసిక్గా ఇక్కడ కమ్యూనిటీస్ వచ్చినప్పుడు వృత్తిపరంగా ఆధారపడి వృత్తుల మీద ఆధారపడేటువంటి కమ్యూనిటీ వైశ్య కమ్యూనిటీ. బేసిక్ ఇంకొంచెం లోతుగా పోతే మన ధర్మశాస్త్రం కారణం తీసుకోవచ్చు. సరే, మన ధర్మశాస్త్రం ఎవరు రాసిరు ఇవన్నీ పక్కన పెడితే ఎంటైర్ భారతదేశం యొక్క చరిత్రలో కూడా 4 వర్ణాల కింద విభజించి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు 4 రకాలుగా విభజించారు. సరే, అది ఎవరు విభజించారు? రాజులు విభజించారా? రాజుల కంటే ముందు భగవంతుడు చేసిండా? భగవంతుని రూపంగా చెప్పుకునేటువంటి మనుషులు చేసిరా? అది లోతైన సబ్జెక్టు, దాని గురించి మేము మాట్లాడాం. వైశ్యులు అగ్రవర్ణాలు మన ఒక డెఫినేషన్. మేమైతే వాదాన్ని పెద్దగా మేము పట్టించుకొని మేము వ్యతిరేకిస్తాం. దాన్ని అట్లా చేస్తున్న క్రమంలో ఏంటంటే వైశ్యులు ప్రధానంగా వృత్తిపరంగా కిరాణా వృత్తులు, అసలు బేసిక్గా వృత్తులు కంటే ముందు కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీస్, క్షత్రువులు ఎవరైతే ఉన్నారో రాజులు వైశ్యుల కాడ ధనాగారాన్ని కావచ్చు, భాండాగారాన్ని కావచ్చు, అవన్నీ వైశ్యుల కాడ దాపెట్టారు. అంటే ఎప్పుడైనా కరువు కాటకాలు వస్తే వైశ్య సమాజం మొత్తం కూడా దాన్ని స్టోర్ చేసి 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో దాన్ని అడ్జస్ట్ చేసేటువంటి కమ్యూనిటీ. అది నిరంతరం జరుగుతున్నటువంటి ప్రాసెస్లో భాగంగా అది వృత్తికి అలవాటు అయిపోయి వృత్తిపరంగా వచ్చినాం. బేస్డ్ అంటే ఒక 100 సంవత్సరాలు 50 సంవత్సరాల కింద మనం తీసుకుంటే, తెలంగాణ కల్చర్ తీసుకుంటే దాదాపుగా ఏ వైశ్య కమ్యూనిటీ సంబంధించినటువంటి వాళ్ళు కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. అగ్రికల్చర్ నుండి కిరాణంగా కన్వర్ట్ అయినటువంటి అంటే కొంత మైగ్రేటెడ్ కూడా అయింది. ఇందులో 2 కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఒకటి మార్వాడీస్ని, దాదాపుగా వైశ్య కమ్యూనిటీని 600-700 కులాలతో పేర్లు పెట్టి పిలుస్తాం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంటే ఇప్పుడున్న సమాజంలో పొలిటికల్గా బాగా ఫ్లేర్ అయిపోయినటువంటి మనం అశోకుని కాలం తీసుకుంటే బింబిసారుడు గుప్తా, మరి అశోకుని గుప్తా అని వీళ్ళు మౌర్య ఎంపైర్ అంటాం. ఓకే, అక్కడ అంటే 2 రకాలుగా మళ్ళీ విభజించారు. ప్రస్తుతానికి సీరియస్గా ఒక ఎలిగేషన్ ఏమిటంటే రేఖా గుప్తా గారు సీఎం కాగానే భారతీయ జనతా పార్టీ ఎక్కువ ట్రోల్ చేసింది. రేఖా గుప్తా అనగానే గుప్తుల సామ్రాజ్యం స్వర్ణయుగం. ఎస్, ఇవన్నీ స్వర్ణయుగం, గుప్తుల సామ్రాజ్యం మంచుకున్నది. ఎక్కడైనా మనం చాలా వరకు ఒక నానుడి కూడా ఉంటే పబ్లిక్లో కూడా ఉంటే కోటిచ్చి కోమటిని కొనాలి, కొనుక్కుంటే బాగా చేస్తారు అనేది ఒకటి ఉంది. అంటే మమ్మల్ని ఎక్కడ కంపేర్ చేస్తారంటే రాజకీయాల్లో అస్పృశ్యులు పెట్టారు. టోటల్గా వైశ్య సమాజాన్ని మొత్తం రాజకీయ అస్పృశ్యులు ఉన్నాం. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటారు. అంటే ఇది బ్రీఫ్ హిస్టరీ, అంటే దేనికోసం వచ్చేదాంట్లో మూలాల గురించి. ఓకే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 294 అసెంబ్లీ సీట్లు పెట్టుంటే 10 నుండి 15 మంది మాత్రం ఎమ్మెల్యే అనుకోండి, ఎమ్మెల్సీలు అనుకోండి ఆ స్థాయిలో ఉండేది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి అయింది. ఒకే ఒక్కడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా బిగ్గాల గణేష్ గుప్తా గారు 2 టర్ములు ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 2004 కావచ్చు, 2009 కావచ్చు, 2014, 2018, 2023లో కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, ఒక ఎంపీ టికెట్ ఇవ్వాలి. కానీ కాంగ్రెస్ ఏం క్లెయిమ్ చేస్తుంది? పార్టీలకు రాగానే వైశానంగానే రోషే గారిని క్లెయిమ్ చేస్తారు. రోషే గారిని మేము సీఎం చేసామని. రోషే గారిని సీఎం చేసినప్పుడు రోషే గారు ఒక కమ్యూనిటీకి రిప్రజెంటేటివ్ కాదు. ఆయనకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అరుదున్నటువంటి పరిస్థితుల్లో సీఎం చేయాల్సినటువంటి సీనియర్ నాయకుడు ఎవరుతున్నారో రోషేని సీఎం చేశారు అరుదున్నటువంటి పరిస్థితులు. దాన్ని ఒక్కటి అడ్డం పెట్టి ఏం చేసేసారు? ఇక్కడ కూడా మాకు దోపిడీ జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఆంధ్ర పెత్తనమే జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు పూర్తిగా నిరాశ నిస్పృహలకు, అసలు వ్యాపారాలు లేవు, రాజకీయ పరంగా లేవు, అడకదినటువంటి పరిస్థితి వచ్చింది. సంఘాలు ఉంటాయి న్యాచురల్గా, ప్రతి కులంలో 2 సంఘాలు 3 సంఘాలు 4 సంఘాలు ఎవరి కాళ్ళు పెట్టుకున్నటువంటి సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి సంఘాలు కూడా అన్ని పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్నాయి. మేము దానికోసం వైశ్య వికాస్ 100 మంది ట్రస్ట్ మెంబర్లతో పెట్టాం. ఎక్కడ కూడా ఏ పార్టీకి కూడా అనుబంధంగా లేవు, వైశ్యులకే అనుబంధంగా ఉన్నాం. బీద వైశ్యులకు ఉన్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి వైశ్యులు, కిరాణా వృత్తుల మీద ఆధారపడేటువంటి వైశ్యులు కూడా ఈరోజు వారి యొక్క జీవన విధ్వంసం జరిగింది. సరే, ఇప్పుడు నిన్న మన జరిగిన సంఘటనలో ఒకళ్ళు మార్వాడి అంటే మేమేం చెప్పినామంటే ఇక్కడ గుజరాత్ రాజస్థానీ మార్వాడి వ్యాపారి హటావో, తెలంగాణ వ్యాపారి బచావో, ఈ నినాదాన్ని మేము తీసుకున్నాం. ఇంతకంటే ముందు మేము అంటే మనం తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో జర్నలిస్ట్గా నేను తెలంగాణ ఉద్యమంలో ఎల్బీనర్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నప్పుడు కేసీఆర్ గారితో కూడా ఒక వాదన పెట్టాం. మీరు అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు. నేను టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులు 2001 నుండి ఉన్నా. 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు సీరియస్గా కేసీఆర్ అమ్మడు ఉన్నటువంటి నేపథ్యం తెలుసుకున్నాం. అప్పుడు కూడా కేసీఆర్ గారితో చెప్పినాం, సార్ ఇప్పుడు మనం ఆంధ్ర గో బ్యాక్ అంటాం, ఆంధ్రాని ఎలా కొట్టాలంటాం. దాన్ని గోబ్యాక్ అనే నినాదం ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి నేపథ్యంలో గోబ్యాక్ అనే ఒక నినాదంలో ఆ రోజు ఉన్నటువంటి మద్రాస్ ప్రెసిడెన్సీలో కూడా ఏం చేశారు? ఇమ్మీడియట్గా 24 గంటల ఆంధ్రలో వెళ్ళిపోవాలని చెప్పారు. దేనికోసం చెప్పారు? అక్కడ వారి యొక్క అస్తిత్వం మీద దాడి జరుగుతుంది, ఆంధ్రలో వచ్చి పెత్తనం చేస్తున్నారు,
ఆ కల్చర్ని కొంత విధ్వంసం చేస్తున్న దాంట్లో మద్రాసులో ఉన్నటువంటి ప్రెసిడెన్సీ రాజాజీ 24 అవర్స్ మాత్రమే టైం ఇచ్చారు. మనం ఇక్కడ టైం చాలా టైం సేకింగ్ అది. 1969 కి ఉద్యమం జరిగింది, దాని తర్వాత మధ్యాహ్నం బ్రేక్ అయింది, మళ్ళీ 96, 98, 99, 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం. ఓకే. ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా వైశ్యులు తెలంగాణ ఉద్యమంలో కూడా సీరియస్గా పనిచేస్తున్నప్పుడు వైశ్యులు చాలా సందర్భాల్లో కూడా షాపులు బంద్ చేసుకున్న దాంట్లో ఇబ్బంది అయింది కూడా వైశ్యులకే. అంటే ప్రధానంగా వృత్తి మీద ఆధారపడ్డటువంటి టోటల్గా ఈ రోజు ఉన్నటువంటి గ్రామీణ వ్యవస్థ మొత్తం కిరాణా మీద ఆధారపడ్డటువంటి వ్యవస్థ, లేదంటే రైస్ మిల్స్. ఒక రైస్ మిల్స్ ఒకటి ఎక్కడ ఉంది, ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఉంటుంది, కొంత కరీంనగర్ పట్ల ఉంటుంది. ఆ రైస్ మిల్ వ్యవస్థ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కూడా అది కూడా కొంత అస్తవ్యస్తం తయారైనటువంటి మాట వాస్తవం. ఎక్కడ మొత్తం హైదరాబాద్ యూనిట్గా తీసుకుంటాం. హైదరాబాద్ యూనిట్ తీసుకున్నప్పుడు మార్వాడీస్ ఎవరైతే సెటిలర్స్, సరే అది 400 సంవత్సరాల కింద వచ్చిరా, 50 సంవత్సరాల కింద వచ్చిరా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిరా, ఎంతమంది ఎక్కువ మంది వచ్చిరా అనేది దానికి ఒక పెద్ద చర్చ ఉన్నది. దాంట్లో భాగంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామానికి కూడా మండల స్థాయి కాదు, ఒక రెవెన్యూ విలేజ్ అంటే దాదాపు మేజర్ విలేజ్ 2000 జనాభా ఉన్నటువంటి ప్రతి విలేజ్ కూడా మార్వాడీస్ వచ్చారు. అందులో మార్వాడీలో కూడా రకరకాల కుల వృత్తులు చేసుకున్నటువంటి ఉన్నారు, కానీ వ్యాపారం మీద కాన్సన్ట్రేట్ చేసి మొత్తం పూర్తి స్థాయిలో కిరాణా వృత్తి అనేది పోయింది. అన్ని కులాలు చేసుకుంటాయని మనం చెప్తున్నాం. అన్ని కులాలు చేసుకున్నా తెలంగాణ సమాజం ఎవరైనా హక్కును చేసుకుంటుంది. తెలంగాణ సమాజం ఉన్నటువంటి గొప్పతనం కిరాణా షాపులు ఓన్లీ కొమట్లే పెట్టిన వైశ్యులు పెట్టినవి లేవు కదా. అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఇక్కడ అక్కడేం అభ్యంతరం లేదు కదా. గ్రామీణ వ్యవస్థలో కొంచెం వాయు వరుసలతో పని చేసుకునేటువంటి విధానం ఉంటుంది. అమ్మ, అక్క, బావ అని ఉంటుంది.